సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. బగారా రైస్ ఎలా చేయాలో చూసుకుందాం. బగారా రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో బగారా రైస్కి ఒక బౌల్ తీసుకొని, మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైసో అలాంటి క్వాంటిటీ ఆఫ్ బౌల్ తీసుకొని, అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో మనం ఆయిల్ వేసుకుందాము. సో యాజ్ పర్ యువర్ మెజర్మెంట్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో మనం ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ వేసుకొని, అంటే మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ ఉంటుందో దాన్ని బట్టి ఆనియన్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఎంతమందికి బగారా రైస్ ఇష్టం, ఎలా చేయాలో ఇక్కడ సింపుల్గా మనం ఈరోజు వీడియోలో చూద్దాము. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ వేసి హీట్ అయ్యాక నెక్స్ట్ దాంట్లో కావాల్సిన దాల్చిన చెక్క, లవంగం, సాజీరా, బగారాకి సంబంధించిన మసాలా, ఓల్ దినుసులు మొత్తం వేసుకొని, పచ్చిమిర్చిని కూడా తీసుకొని మీరు దాన్ని కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని అన్నీ వేసుకోవాలి. సో బగారాకి సంబంధించిన మసాలా అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు కదా అండి, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా. సో మళ్ళీ వేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు నేను కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా కూడా మీ ఇష్టం అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయవచ్చు, స్కిప్ చేసేయచ్చు. సో కొంచెం అప్పుడు దాని తర్వాత ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. బగారాకి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. అది మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వచ్చేసి మనకి ఎంతైతే మనం క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటున్నామో దానికి 1.5 రేషియో లాగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే 1.5 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని, వాటర్ కూడా వేసుకొని అవి కొంచెం ఎంత ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నామో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. వాటర్ హీట్ అయ్యాక దాంట్లో మన టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. సో ఇక్కడ మనం కొంచెం బాగా సాల్ట్ వేసుకొని అన్ని మసలిద్దాం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మొత్తం మా సిస్టర్స్ అందరం మేము గెట్ టుగెదర్ అయ్యాము. మా కోసం ఈరోజు మా మమ్మీ మంచిగా మాకు ఇష్టమైన బగారా రైస్ చేసింది. అండ్ ఇక్కడ మీకు వాటర్ కూడా బాయిల్ అవ్వడానికి వచ్చేసింది. సో వాటర్ బాయిల్ అయ్యాక మనం ఆల్రెడీ ముందే నానబెట్టి పెట్టుకున్న రైస్ని వాటర్ అన్నీ ఒక్కసారి తీసేసి మళ్ళీ ఇప్పుడు ఆ రైస్ వేసుకోవాలి. ఇక్కడ మేమైతే ఫ్రెండ్స్ నార్మల్ రైస్ తీసుకున్నాము. మీకు కావాలి అనుకుంటే మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. సో ఎవరి ఇష్టం వాళ్ళదే అండి. ఇక్కడ నార్మల్ రైస్ తీసుకొని రైస్ కూడా వేసాక ఒకసారి మళ్ళీ మంచిగా అన్నీ మిక్స్ చేసేసుకోండి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes ఐ ఫ్లేమ్లో పెట్టండి. మూత క్లోజ్ చేసేసి ఐ ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే మీకు ఇక్కడ ఇట్లా మసులుతున్నట్టు రావాలి. అలా మసులుతూ వచ్చినప్పుడు కంప్లీట్గా దాన్ని లో ఫ్లేమ్ చేసేసేసి మూత పెట్టేసేయండి. రైస్ కుక్ అయ్యేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. సో ఇంత లోపట్లో మీరు అందరూ కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా బగారా రైస్కి మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో కంపల్సరీ కామెంట్లో తెలియచేయండి. నాకైతే బగారా రైస్కి చికెన్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రైస్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ పైనుంచి మనం గార్నిష్ చేసుకుంటున్నాము పుదీనా, కొత్తిమీరతోని. సో కొంతమంది కావాలి అనుకున్న వాళ్ళు బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకుంటారు, కానీ ఇక్కడ మేము వేయలేము. మేము జస్ట్ సింపుల్గా పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసాము. మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఫైనల్గా పుదీనా, కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 5 minutes దాన్ని వదిలేసేయాలి. సో మన బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్